For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారు. హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా విశిష్టంగా చాటి చెప్పడంలో ఆయనకి సాటి మరెవరూ లేరు. మరి హిందూ ధర్మం గురించి మరికొన్ని విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. హరే కృష్ణ తల్లి. హిందువుల్లో ఇలా మత మార్పిడి తీసుకున్న వాళ్ళు ఎందుకంటారు గురువు గారు? అంటే ఇక్కడ మనకి ఇంత శక్తివంతమైన దేవుళ్ళు, ఇలా ఒక పవిత్రమైన గ్రంథం ఉంది, ఇంత పవిత్రమైన మతంలో పుట్టినప్పుడు వేరే మతంలోకి వెళ్ళి ఇంకా ఈ మతాన్ని ఇంత వ్యతిరేక భావం ఎందుకు ఏర్పడుతుంది అంటారు మన హిందువుల్లోనే? ఎందుకు అంటే ఎప్పుడు వారికి ధర్మం అంటే తెలుస్తుంది? రాములు వారికి వశిష్ఠుడు గురువు, రాములు వారు అలా అన్నదమ్ములకి. కౌరవులకి ఎవరు? కౌరవులకి పాండవులకి ద్రోణుడు. చిన్నప్పటి నుంచి చెప్పారు ధర్మం గురించి. మరి ఇప్పుడు మన ఆడపిల్లలు ఇందాక వచ్చారు, గాజులు వేసుకోలేదుగా. ఎందుకు వేసుకోలే? వాళ్ళ అమ్మ చెప్పలేదు, వాళ్ళ నాన్న చెప్పలేదు. మా పిల్లలకి ఏబీసీలు ఎత్తే చాలు, గాజులు వేసుకోపోయినా పర్లేదు, బొట్టు పెట్టుకోపోయినా పర్లేదు, తర్వాత బట్ట కట్టుకోపోయినా పర్లేదు, తర్వాత ఎవరితోనో లవ్ జిహాద్లో సూట్ కేసులో మొక్కలైపోయినా పర్లేదు. అమెరికాలో మన ఇండియన్సే అక్కడికి వెళ్ళాక ఓ పిల్లగా అన్నారు, కన్నాక అన్ని మతాలు ఒకటే అని అబద్ధం చెప్పారు. చెప్తే ఈ పిల్లకి 22 ఏళ్ళు వచ్చాక ఎవరో ఒక నల్ల నీగ్రోని పెళ్లి చేసుకుని వచ్చింది. వాళ్ళ అమ్మ కుదేలైపోయింది. అదేంటి వాణ్ణి చేసుకున్నావు అంటే, మమ్మీ వాట్ యువర్ స్పీకింగ్, యు ఆల్రెడీ టోల్డ్ నో, ఆల్ ఆర్ ఈక్వల్ నో అంది. దిగిందా? అలా ఉంటుంది. గొర్రె మెదడంతే. స్వామీజీ, గోవుని భూలోక దేవతగా ఎందుకు పూజిస్తారు? ఆవులో బోల్డ్ అన్ని శరీర, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించి బోల్డ్ అంత విషయం ఉంది. బోల్డ్ అంత. ఇప్పుడు గోమూత్రం సేవిస్తే చాలా రోగాలు తగ్గుతాయి. గోమూత్రము, గోవు యొక్క పేడ, వాటితో తయారు చేసే జీవామృతం, వాటితో పొలం పండిస్తే ఆ పదార్థం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. జంతు బలి శాస్త్ర సమ్మతమేనా? ఇప్పుడు ఆవు విషయంలో నేను చెప్తాను. ఆవు హిందువులది కాదమ్మా, హిందువులది అనుకుంటున్నావేమో. ఆవుని దేవతా స్వరూపంగా చూసేవాడు హిందువు. అర్థమైందా అమ్మా? ఆవుని దేవతా స్వరూపంగా ఎందుకు చూడాలి? గోమహాలక్ష్మి అంటాం. గోమహాలక్ష్మి ఎందుకు మహాలక్ష్మి చెప్పండి? ఎందుకు గోమహాలక్ష్మి అంటే, లక్ష్మి అంటే ఏమిటి? ధనం కదా. లక్ష్మి అంటే సంపద కదా. లక్ష్మి అంటే ఆరోగ్యం కదా. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆవు. కాబట్టి అలాంటి ఆవుని కోసుకు తినేస్తుందే వాళ్ళ రాక్షసులు అంటారు. మరి అలాంటి రాక్షస జాతిని కూడా కలిపి నువ్వు అన్నీ ఒకటి అని అబద్ధం చెప్తున్నావు, నువ్వేం చదవకుండా. అందుకని నేను హర్ట్ అవుతున్నా. మీరు చదవండి. అప్పుడు మోషేని వారు అడిగను, ఎటువంటి ఆవుని బలి ఇవ్వాలని. ఆ ఆవు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, దాని కాలు వంకరగా ఉండకూడదు, దాని ముఖం ఇలా ఉండకూడదు, దాని కొమ్ములు తెగిపోయి ఉండకూడదు, ఆవు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పాను. అప్పుడు వారు పరిశీలించి ఆ ఆవును బలి ఇచ్చాను. ఎక్కడుంది? అందుకని ఆవుని చంపమని చెప్పేటువంటి గ్రంథాలు, ఆవుని పూజించడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందమని చెప్పే గ్రంథాలు సమానం అవుతాయా? కావండి. అలాగే ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న ఏంటి? జీవహింస, జంతువుల్ని బలివ్వడం. ఈ జంతువుల్ని బలివ్వడం అనేటువంటి కాన్సెప్టు మనకు అసలు లేదు. అది మన విధానమే కాదు. ఎందుకు కాదు అంటే, మనకి భగవద్గీత ఏం చెప్పింది? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చది తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన. అంటే ఏమిటమ్మా? అలా చెప్తే ఎలా చెప్పండి. అంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నాకు ఒక పువ్వు కానీ, ఒక పండు కానీ, ఓ తులసి దళం కానీ, కొంచెం నీరు కానీ భక్తితో ప్రేమతో అర్పిస్తే నేను స్వీకరిస్తాను. ఇప్పుడు నేను 26 క్వశ్చన్లు ఇస్తానమ్మా. ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను మతం మారతానని చెప్పి 26 క్వశ్చన్లు ఇస్తాను. ఈ 26 క్వశ్చన్లో ఒక ప్రశ్న ఏంటంటే, లక్షల కొద్దీ శాకాహార ఆలయాలు మేము చూపగలం, ఒక్క శాకాహార మసీదు కానీ చర్చి కానీ చూపగలరా?
ఇప్పుడు మన గుళ్ళో ఉన్నాను ఉమ్, శివాలయము, ఆ? ఉమ్, అమ్మవారు, రాముడు, అంత ఇక్కడే రక్తపాతం లేదుగా. ఉమ్, మొన్న శ్రీరామనవమ, ఉమ్, అంతకుముందు ఉగాదా, ఉమ్. ఇన్ని పండుగలు చేసుకున్నాం కదా, రక్తపాతంతో పని లేదుగా. అవును స్వామీజీ, నువ్వు గమనించమ్మా, ఇస్లాంలో కానీ క్రైస్తవులు కానీ రక్తపాతం లేకుండా పండుగలు ఉంటాయి. అస్సలు ఉండవు. మరి ఇందాక అబద్ధం చెప్పు. అంటే అంటే నా తరపు లేదు, నుంచి కాదండి, కొంతమంది తెలుసు ఆ, నాన్న, నేను కొంతమంది నిన్ను తరపు. అనట్లేదురా. ఉమ్, వాళ్ళని మన గొర్రెలు అనాలి. ఉమ్, వాడి జేబులో ఏముందో తెలవకుండా ఉమ్, కామెంట్ చేయడం ఎంత తప్పో, ఉమ్, అలాగే ఉమ్, బైబిల్ ఖురాను చదవకుండా ఉమ్, అన్నీ ఒకటే కదా అనడం కూడా అంతే తప్పు. అది నేను చెప్పేది. హైందవ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నప్పుడు భగవంతుడు అంటే హిందూ ధర్మ పరిరక్షణకి మీలాంటి వారి ద్వారా హైందవ ధర్మాన్ని సంరక్షిస్తున్నాడు అనుకోవచ్చా? అమ్మా, మనం ఆకాశంలో, భూమిలో ఒక రేణువు కూడా కాదు. మనం చాలా చెయ్యాలి. ఉమ్, చాలా చేయాలంటే భగవంతుడు, గురువు మనకి బోల్డంత శక్తినివ్వాలి. ఏదో మన ప్రయత్నం చేస్తున్నాం, చంద్రుడికో నూలు పోగులాగా. అంటే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తున్నంతగా మన హిందూ ధర్మాన్ని మనకు ప్రచారం మనకు చేసేవాళ్ళు సపోర్ట్ లేదు కదరా. అదే గురువు గారు. చూడే, చిత్రం ఏంటంటే ఉమ్, మన గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్లే గవర్నమెంట్ ఉమ్, మన గుళ్ళో డబ్బులతో వాళ్ళ హాజ్ యాత్రకు డబ్బులు ఇస్తుంది, ఉమ్, జెరూసలం యాత్రకు డబ్బులు ఇస్తుంది, ఉమ్, వాళ్ళ మసీదు రిపేర్లకి వాటికి డబ్బులు ఇస్తుంది. ఉమ్, పోనీ మీరు అడగండి, 10 ఏళ్లలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టెంపుల్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది, మసీద్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది, చర్చి నుంచి ఎంత కలెక్ట్ చేసింది, వాటికి ఎంత ఖర్చు పెట్టి ఓసారి వివరం అడగండి. ఉమ్, ఆంధ్రప్రదేశ్లోనే అడగండి, ఉమ్, లేదా కర్ణాటకని అడగండి. పోనీ సెక్యులరిజం అనే అబద్ధం చెప్తారు కదా. ఇప్పుడు పచ్చి అబద్ధాలు అనేవి, అన్ని మతాలు ఒకటే అనేదో పచ్చి అబద్ధం. ఉమ్, సెక్యులరిజం అనేది పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ డిసీజ్ యాక్చువల్. ఉమ్, కోవిడ్ ఎంత ప్రమాదం, అంతకంటే సెక్యులరిజం ఇంకా ప్రమాదం. ఉమ్, ఎందుకంటే అది సెక్యులరిజం అనే రోగం ఎవరికి వస్తుంది? కొన్ని హిందువులకే వస్తుంది. మీ సెక్యులర్ ముస్లిమ్స్ ఎవరు ఉండరు, ఉమ్, సెక్యులర్ క్రిస్టియన్స్ ఎవరు ఉండరు. అర్థమైందా? ఉమ్, సో కాబట్టి ఆ డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన ఏది మన అయోధ్య విషయంలో మాట్లాడారు కదా, అయోధ్య ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన పేరు మహమ్మద్ గారు. ఉమ్, చాలా గొప్ప ఆయన. ఉమ్, ఆయన ఏమన్నారంటే, ఒక ఇంటర్వ్యూలో, వీడియో ఉంది, నాట్ రైటింగ్, ఆయన వీడియోలో ఏం చెప్పారంటే, ఈ దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. ఉమ్, హిందువులు ఒక్కసారి మైనారిటీ అయిపోతే సెక్యులరిజం ఉండదు, తోటకూర కట్ట ఉండదు. కాబట్టి హిందువులు, మీరు ఇందాక చెప్పినట్టు, వీళ్ళు ఎందుకు మతం మారుతున్నారు, లేకపోతే ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే జ్ఞానం లేక, అంతమించేం లేదు. ఉమ్, మీకు ఎంత చెప్పేవాళ్ళు లేక. ఉమ్, చెప్పేవాళ్ళు ఉంటే అర్థం. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నారు, సార్ జాన్సన్ గారు సార్ నమస్తే సార్. నమస్తే, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. జై శ్రీరామ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. జై శ్రీరామ్. యేసు రక్తమై చేయి సార్. రక్తమా ఎక్కడుంది సార్? అంటే ప్రూఫ్ కావాలా సార్ ఎక్కడ ఉందని? అంటే మీరు యేసు రక్తం అన్నారు కాబట్టి అది ఎక్కడుందని అడిగాను. ఇప్పుడు గంగానది అంటే మనం హరిద్వార్లో, కాశీలో చూపించవచ్చు, అట్లా. ఎక్కడ ఉంది? మా కోసం రక్తాన్ని 2000 ఏళ్ల క్రితమే కార్చాడు సార్. సరే, అంటే రక్తం కార్చాడు కాబట్టి రక్తానికి జయమా, అతనికి జయమా సార్? దేవునికి జయం సార్. అచ్చా. మరి ఏ దేవుడికి జయం సార్? యేసుక్రీస్తుకు జయం సార్. అంటే అది తెలుగులోనా సార్? ఇంగ్లీష్లో ఏమనాలి? ఇంగ్లీష్లో తెలియదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు. కాదు సార్, ఇప్పుడు ప్రైజ్లాడి చెప్పారుగా. ప్రైజ్ లార్డ్కి అర్థం ఏంటి సార్? మీరు చెప్పండి సార్. ఇంగ్లీష్ మీడియం కాదా మీరు? తెలుగు మీడియం. నేను తెలుగు మీడియం అనుకోండి. ప్రైజ్లాడి అంటే తెలుగులో ఏమని అర్థం సార్? మీకు తెలుసా సార్ ఏమైనా? దేవుని స్తుతింపు. మరి జై శ్రీరామ్. ఏ దేవుడు? మీ దేవుని మీరు స్తుతించండి, మా దేవుని మేము స్తుతిస్తాం. కాదు నాన్న, మీ దేవుడు మా దేవుడు ఏంటన్నా? దేవుడు అనేవాడు చాలా పేర్లు ఉంటాయి. నేను రామ అన్నా, నువ్వు యేసు అన్నావు, ఆయన ఎవరో అల్లా అన్నాడు. మీ దేవుడు మా దేవుడు ఏంటన్నా? దేవుడు ఏమన్నా ఒక పార్టీ అధ్యక్షుడే ఏమిటి పెచ్చ కదా? ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ చెప్పాను కదా. ఎందుకు చెప్పాను? గౌరవించాను. దేవుడికి చాలా విధాల పేర్లు ఉన్నాయన్నారు కదా. అవును, నేను ఒక పేరుతోనే పిలుస్తాను సార్. అంటే నీకు అర్థమైందిగా, లిమిటెడ్ మెంటాలిటీ. సో మాది విశాల భావం. సో మీ నాన్నగారి పేరేంటి సార్? కిట్టు అని చెప్పాను కదా సార్. ఏం పేరు? కిట్టు.
కిట్టు అంటే అంటే అట్లే పిలుస్తారా నాన్నగారిని? కిట్టు అంటారు, కిట్టు. ఆహా, అచ్చా అచ్చా. అమ్మగారి పేరు సార్? దీవెనమ్మ. ఓ, చాలా సంతోషం. పడుకోండి. అర్థమైంది అమ్మా. గొర్రె వన్స్ గొర్రె ఈజ్ ఆల్వేస్ గొర్రె. అది ఊరికే నీకు అర్థం కావాలి అంతే. గురుగారు, ఒక మనిషి అరిషడ్ వర్గాల్ని జయించడానికి సులభమైన మార్గం ఏంటి గురుగారు? అరిషడ్ వర్గాలు జయించాలంటే మనం వాటిని ఫీడింగ్ చేయకూడదు. మీరు అక్కడ మంట ఉంది, ఆ మంటలో కొంచెం పెట్రోల్ పోస్తే ఏమవుద్దండి? మంటలో పెట్రోల్ పోస్తే ఏమవుద్ది? పెరుగుద్ది. అలాగా మనస్సు చెప్పిందల్లా చేయకూడదు. ఉదాహరణకి మంచి పకోడీ వాసన వచ్చింది అనుకోండి, ఇప్పుడు తినచ్చా? మనసు చెప్పింది చేయకూడదు. మనసు ఏం చెప్పుద్ది? 4 తినే ఏం కాదు అని చెప్పుద్ది. ప్రేమతో తెచ్చిస్తాడు మన లోకేష్, తిన్న స్వామీజీ అంటాడు. ఎందుకు తినకూడదు? అది ఆయిల్ ఫుడ్ కాబట్టి, ఇది నైట్ కాబట్టి. ఆ జ్ఞానం ఉండాలిగా. ఆడు పెట్టేది అని తినేస్తే ఎలాగా? రేపు పొద్దున్న లేవాలి కదా నువ్వు, మళ్ళీ ఊరెళ్ళాలా? తినేసి పొట్టనెప్పటి తెచ్చుకోకూడదుగా. అలా అంటే అది ఇప్పుడు నువ్వు ఈ అరిషడ్ వర్గాలు జయించాలంటే ఎలా అన్నావు కదా నాన్న. ఇప్పుడు వాడు పకోడీ తెస్తే నేను రిజెక్ట్ ఎలా చేయగలిగాను? జ్ఞానం ఉండాలి మనిషి. ఇది యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదు? ఈ జ్ఞానం ఎలా వస్తుంది? భగవద్గీత చదివితే వస్తుంది, భాగవతం చదివితే వస్తుంది, రామాయణం వింటే వస్తుంది, ఉపనిషత్తులు చదివితే వస్తుంది. ఏది స్వీకరించ. అందుకనే కొన్ని నియమాలు కలిగి ఉండాలి. ఏమిటా నియమాలు? మొన్న ఎక్కడికో వెళ్తే మజ్జిగ తెచ్చిచ్చారు, ఎండాకాలం కదా, కానీ అందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలిపారు. నాకు డౌట్. వాళ్ళు కాదు స్వామీజీ, దాని మీద చదివేమో, మీరు తాగండి అన్నారు. బట్ తాగలేదు, నీళ్ళు తాగి వచ్చేసి. అంటే ఉందని మీరు గ్రహించారు. వాసన చెప్పుద్ది కదా. మజ్జిగ తాగడానికి కూడానా నియమం? నో ఉల్లి, నో వెల్లుల్లి, ఉంటే లొల్లి, వద్దురా తల్లి. అట్లా అట్లా. ఇప్పుడు నాకు జున్ను చాలా ఇష్టం, కానీ నేను తిని 28 ఏళ్ళు అయింది. అదేంటి తినచ్చుగా? ఎందుకు తినరు గురుగారు? మాకు రూల్ అంతే, తినకూడదు. చాలా ఇష్టంగా తినేవాడిని. మా పిన్ని కానీ, మా అమ్మ కానీ, మా అత్తయ్య కానీ ఎవరు చేసినా తినేవాడిని చక్కగా, ఎక్కడికి వెళ్ళినా. పాపం ఎప్పుడో ఒకసారి విజయవాడ దగ్గర ఒక ఊరు వెళ్తే, ప్రభు ప్రభు ప్లీజ్ ప్రభు మా ఆవు ఏంది ప్రభు తిన, ఎంత బతిమాలేరో. తినలేదు, ఎందుకంటే అది నియమం అంతే. అలాగా. అంటే నేను ఇస్కాన్కి రాకముందు తిగిగా ఉండే ఒక్కపొడి తినేసేవాడిని. తీగా ఉంటుంది కదా, స్వీట్ సుపారీ అని, అది తినేసేవాడిని. మా అమ్మ చెప్పింది తినకూడదు, రక్తం విరిగిపోతుంది, ఒక్క మాట చెప్పింది అంతే, వదిలేశాను. అలాగే ఐస్ క్రీమ్ తినేవాడిని, ఒక పేపర్ చదివాను, వదిలేశాను. అందుకని తెలియాలి, తెలుసుకున్నది ఆచరించాలి. దాన్ని భగవద్గీతలో చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నకి 18వ అధ్యాయం 42వ శ్లోకం ఏంటిది? శమోదపత్తపశౌచం క్షాంతిరాజ్యమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం. అంటే ఏమిటి అర్థం చెప్తా, చెప్పండి. ఎవరైతే జ్ఞానము, విజ్ఞానము, శుభ్రత, శాస్త్ర జ్ఞానము, దమము, ఇంద్రియాల మీద అదుపు ఉంటుందో, అంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఇటువంటి లక్షణాలు 9 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. మీకు అర్థమైందా? కేవలం పేరు చివర ఏదో ఉంటే కాదు. శమో తపస్సు చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానాన్ని ఆచరించాలి. శమో శౌచం, శుభ్రత ఉండాలి. శమో తపశౌచం జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఇన్ని లక్షణాలు ఉంటేనే ఈజ్ కాల్డ్ బ్రాహ్మణ. అంటే ఇంద్రియాల మీద అదుపు. ఎలా వస్తుంది? నియమాలు పాటించడం. నియమాలు పాటించడం అంటే ఏంటి? నేను మౌనం ఉంటా ఉదయం. స్వామీజీ ఆశ్రమం, ప్రణవానంద స్వామీజీ అని, ఆ ఊళ్ళో ఆ స్వామీజీ రోజు 18 అధ్యాయాలు భగవద్గీత చదివితేనే తింటాడు. ప్రతిరోజు 18 అధ్యాయాలు, 4 గంటలు పడుద్ది, నీరసం వచ్చేస్తుంది. మరి ఆయన రూల్ అది. నేను పొద్దున్న 1 అధ్యాయం భగవద్గీత చదివితేనే మాట్లాడతాను. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అది మినిమం. అది త్వరం చదువుతాను, శిష్టాష్టకం, ఇంకా భజన, కీర్తన, పూజ, హారతి,
హోమం ఇవన్నీ ఉంటాయి. హీనపక్షం అర్జెంటుగా మాట్లాడాలంటే 12వ అధ్యాయం అయితేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడతాను. అలా నియమాలు ఉండాలి. నియమాలు ఉంటే ఆటోమేటిక్గా షెడ్ వర్గాలు చేయించబడతాయి. నువ్వు మంట ఉంది, పెట్రోల్ పోసి చల్లారంటే ఎలా ఉంటుంది? అలా. అందుకని ఉపవాసం, ఏకాదశి, ఇవన్నీ నియమాలు చేస్తే ఆటోమేటిక్గా నియమాలు పాటించాలి. అంతేనన్నా. స్వామీజీ, మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చాలా సంతోషం తల్లి, మీరు మంచి ప్రశ్నలు అడిగారు. నన్ను అందరూ ఓసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ